హరే కృష్ణ. హరే కృష్ణ. వర్ష మాతాజీ. సో మేము కాశీలో ఇక్కడికి వచ్చాము కదా హోటల్ కి. డివోటీస్ కి నాన్ డివోటీస్ కి ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే డివోటీస్ కి ఫుల్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నమాట. హోటల్లోనే ఫుడ్ అరేంజ్ చేసి పెడుతున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మాతాజీ అమేజింగ్ గా చపాతీస్ చేస్తున్నారు. రౌండ్ అంటే నేనైతే ఇలా చేత్తో మళ్ళీ ఇలా వేసి మళ్ళీ చేస్తాను కదా, అలా కాకుండా షీఈస్ డూయింగ్ వెరీ నైస్లీ. యాక్చువల్లీ మీరు ఒకసారి చూడొచ్చు. నేను ఒక ట్రై చేసే గంట కథ రాలేదు. ఇప్పుడు మాత్రం చేస్తాను చూడండి. యూ కెన్ టెల్ అబౌట్ యువర్ హోటల్. Okay. Hare Krishna, everyone. Our hotel name is Sri Radha Accommodation. We accommodate both devotee and non-devotee, and we prepare food for devotees. And you are very welcome in Kashi. It's a budget class, and you can get a nice accommodation with geysers and every facility. We are going to add more amenities soon. Thank you. Hare Krishna. ఓకే, పూరి లాగా వస్తుంది. నాకైతే అసలు ఎంత అమేజింగ్ అనిపిస్తుంది అంటే. సో ఒకసారి మాతో చేస్తే నేను కూడా ట్రై చేస్తాను. సో మనం రౌండ్ చేసి దాంట్లో పిల్లలు చేస్తాం. మాతాజీ దీని మీద ఆల్రెడీ కొన్ని వేసి చూపించాము. సో మేము సేవ చేస్తాం, హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చాం. సో మాతాజీ చేసి చూసి షాక్ అయిపోయి అసలు అలా ఎలా చేస్తున్నారని ఇప్పుడు నేను ఇలా పెడుతున్నా కదా, మాతాజీ అలా కూడా చేయట్లేదు అనమాట. అమేజింగ్. నాకైతే అసలు ఎంత బాగా లేదు చూడండి. రౌండ్ రావట్లేదు నాకు, అలా చేస్తుంటా కానీ. బట్ నార్మల్గా చేసే విధంగా అయితే రౌండ్ చేయగలుగుతా కానీ ఇలా మాతాజీ టచ్ కూడా చేయకుండా అలా చేస్తున్నారు. ఓకే మాతాజీ, My tawa is little bit sticky. రౌండ్ వస్తుంది. బట్ నేను ఇన్నిసార్లు కుక్ చేసి ఇది చేసా కానీ ఇవి కూడా అప్లై చేస్తున్నాను మధ్యలో. ఓకే, ఇప్పుడు మాతాజీ చేస్తున్నారు చూడండి. In our accommodation, we have 15 rooms. 15 rooms. Double bedroom. Double beds also available. Single bed also available. Yes. So Extra beds also available. per day how much? 1,500 to if in the peak season, maybe sometime 200 also. Okay. Because Varanasi is full this time. Yeah. సో మహాకుంభమేళ టైం కాబట్టి ఎక్కువ, అంటే మహాకుంభమేళ చూసుకొని అయోధ్య కాశీ ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అనమాట. అకామిడేషన్ చాలా, ఇది వచ్చేసి టెంపుల్కి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అసలు ఎక్కడ రూమ్స్ దొరకలేదు మాకు. లక్కీగా చెప్పాగా ఆల్వేస్ కృష్ణ హెల్ప్ us. సో కృష్ణ మాకు ఇలా వీళ్ళని చూపించి ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేశాడు అనమాట. From here, Assi Ghat is very near. You can see the Aarti, evening ceremony and morning ceremony. And only 1.50 kilometers from here. Here in backside our this accommodation, we have a very big university, Banaras University. There is also one Shiv temple. That is New Vishwanath temple. ప్రాక్టీస్ చేసి ఒక మాతాజీ లాగా హ్యాండ్ యూజ్ చేయకుండా అటువంటి తిప్పకుండా వచ్చేలాగా చేస్తాను. అది ప్రాక్టీస్ చేసి అంటున్నాను కానీ ఇప్పుడు చేస్తుంది కానీ నేను ప్రాక్టీస్ చేసి ఇలా చేస్తాను. లేవచ్చు ఫస్ట్ నాకు ఐడియా లేకపోతుండే. మాతాజీ చేసేది చూసి అంటే నేను ప్రాక్టీస్ చేయడం కోసం వీడియో తీసుకుంటే ఎలా చేస్తున్నారని చూసి చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక రోజు నేను కూడా అలా చేయాలని పడుకున్నాను. కానీ దెన్ ఐడియా వచ్చింది, ఒక ఇక చేద్దాం బాగుంది అని అంటే స్టార్ట్ చేసేస్తా. హరే కృష్ణ. కానీ విపరీతంగా ఉంచాలి. ఇప్పుడు ఆల్రెడీ 8:30 అవుతుంది. నేనైతే ఇప్పటిదాకా మ్యాగీ క్యాప్ పెట్టుకోకుండా ఇప్పుడే తీసాను రూమ్లోకి వచ్చాను.
సో కొత్తగా ఓపెన్ చేశారా మాతాజీ హోటల్? హోటల్స్ Opening by the devotees only. హరి బోల్, Our first guest is devotee. హరి బోల్. ఇలా చేస్తారు మీరు? చాలా రోజుల తర్వాత అంటే అదొక వైష్ణవులు తింటున్నాను మనం సేవ చేయడం అంటే అదొక ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ ఉంటుంది. సో మా శిక్ష గురువుకి తినేదానికి సేవ చేయడం అనేది ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. పొడవు చేసి తర్వాత అవి బాల్స్ తీయాలట. అలా ఉంచి ఇలా తీస్తే ఒకటి పెద్దగా వస్తుంది, ఒకటి చిన్నగా వస్తుంది. సో ఇట్లా అలా రౌండ్ చేసి కట్ If you don't have idea, you can cut it with this నైఫ్. like this. సో సేమ్ అన్న ఒక యూనిక్ సైజ్ ఇస్తాడు మళ్ళీ. యువర్ టీచింగ్ టీచర్ వచ్చేసి యువర్ కిడ్స్ ఆర్ గోయింగ్. Wait, this time due to this crowd, school is off. Online classes are going. Okay. And I am teacher. I have to go. Teachers have to go. Students are not going because bus is not allowed. ఓ Mataji, can I do? యా. సో ఇక్కడ ఇంత క్రౌడ్ వల్ల స్కూల్ కూడా హాలిడేస్ ఇచ్చి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. నాకు ఇప్పుడే తెలిసిన విషయం, మాతాజీ ఇప్పుడే చెప్తున్నారు. సో అంతా ఎక్కువ వస్తుంది, క్రౌడ్స్ ఎక్కువ వస్తుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి స్కూల్కి కిడ్స్ ఇంట్లోనే ఉండి జూమ్ క్లాస్లో మనకి కరోనాలో ఎలా క్లాసెస్ జరిగాయో ఇప్పుడు ఇక్కడ ఇలా చేస్తున్నారు అనమాట. నిజమే అసలు. సో బస్సెస్ కానీ ఫ్యాన్స్ కానీ ఎలా లేక వాళ్ళు ఇలా ఆన్లైన్లో చెప్తున్నారు ప్రజెంట్. మాతాజీ టీచర్ మేము రీచ్ అయ్యేసరికి అప్పటి వరకు ట్రావెలర్స్ అంటే వ్యాన్స్ బస్సెస్ ట్రావెల్ పెట్టుకుని వచ్చే వాళ్ళ వరకే పార్కింగ్ ఏరియా కాసి పంపించారంట. మీరు రీచ్ అయ్యేటప్పటికి మీరు దిగి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గంగాహారతికి స్టార్ట్ అవుతున్న టైంకి కాసులు కూడా ఎలా చేయలేదు. మళ్ళీ కాసులు కూడా పార్కింగ్ ఏరియాకే షిఫ్ట్ చేశారనమాట. So we have big parking. We have parking here. ఓకే. సో Vehicles are not allowed in here. That's why we arrange already. We have parking. సో మాతాజీ వాళ్ళ హోటల్స్ లో తీసుకుంటే ఏంటంటే అక్కడ కాకుండా ఇట్లా మాకు స్టే ఉందని చెప్తే వీళ్ళు పార్కింగ్ సపరేట్ గా పెట్టారంట. సో మనం వ్యాన్ తీసుకోవచ్చు. బట్ మేము నైట్ 10కి చేసాము. ఆల్రెడీ అక్కడ పార్క్ చేసిన కారణంగా మేము ఆల్రెడీ వచ్చేసాం, కానీ మా ప్రభుత్వ వాళ్ళు కొంచెం లేట్ అయ్యేసరికి అక్కడ ఉన్నారు. వాళ్ళని ఎలా చేయలేదు. సో ఇప్పుడు వ్యాన్ అయితే అక్కడే ఉంది మాది. మేము ఆటోలో వచ్చేసాం. నెక్స్ట్ టైం నుంచి ఇలా రావచ్చు, మీరు డైరెక్ట్ ఇక్కడ రావచ్చు అని చెప్తున్నారు మాతాజీ. Due to crowd, there is too much problem in parking. But we have parking. If you come from the highway, you can come direct from here. సో నెక్స్ట్ February 26th వరకు ఉంది కాబట్టి మహాకుంభమేళ వచ్చిన వాళ్ళు కాశీ వద్దాం అనుకుంటారు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను మాతాజీ డీటెయిల్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరందరూ చూసి ఇక్కడికి రావచ్చు. మంచిగా అకామిడేషన్ ప్లస్ వెహికల్ మొత్తం తీసుకోవచ్చు. నాకు ఎవరైనా డివోటీస్ నాన్ డివోటీస్ ఎవరైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ మాకు తెలిసిన డివోటీస్ చాలా మంది ప్లాన్ చేసుకుంటారు కాబట్టి సో ఇక్కడికి రావచ్చు. నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. మాతాజీని కనుక్కోండి. హరే కృష్ణ.